హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గురాడు. ఫ్రెండ్స్, మనకి ఎల్ఐసి వారు కొత్తగా జీవన్ ధార 2 అనే ఒక కొత్త పాలసీని అయితే రేపటి నుంచి అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పాలసీ యొక్క ప్లాన్ నెంబర్ వచ్చేసి 872 కింద ఎల్ఐసి అయితే పెట్టడం జరిగింది. ఈ పాలసీ అనేది ఒక పెన్షన్ పాలసీ అనమాట. ఈ పాలసీ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో గురించి స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీ తోటి వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు అనేది పాలసీ తీసుకోవడానికి 20 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 80 సంవత్సరాలు ఎంట్రీ ఏజ్ కింద పెట్టడం అయితే జరిగింది. ఇందులో మీకు ఈ పాలసీ అనేది 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. ఈ పాలసీలో మనం పెన్షన్ తీసుకోవడానికి రకాల ప్లాన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ఆప్షన్ 1 కనుక మనం చూసినట్లయితే లైఫ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్. అంటే దీని అర్థం ఏంటంటే మీరు జీవించినంతకాలం మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో ఆప్షన్ 2 అనేది ఉంది. దీంట్లో లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఫర్ సింగిల్ లైఫ్. అంటే దీని అర్థం ఏంటంటే మీరు బ్రతికున్నంతకాలం పెన్షన్ వస్తుంది. రిస్క్ జరిగినప్పుడు నామినీకి మీరు కట్టిన ప్రీమియం అమౌంట్ నామినీకి అయితే ఇస్తారు అని దీని అర్థం. ఇందులో ఆప్షన్ 3 అనేది ఉంది. లైఫ్ యాన్యుటీ విత్ 50% రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ 75 ఇయర్స్ ఫర్ సింగిల్ లైఫ్. దీని అర్థం ఏంటంటే మీరు బ్రతికున్నంతకాలం మీకు పెన్షన్ అయితే ఇస్తారు. మీకు 75వ సంవత్సరం వచ్చిన తర్వాత మీరు కట్టిన ప్రీమియంలో 50% అమౌంట్ అయితే మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం మీకు పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. రిస్క్ జరిగినప్పుడు నామినీకి మిగిలిన 50% అమౌంట్ అయితే నామినీకి అయితే ఇస్తారు. ఇందులో ఆప్షన్ 4 ఉంది. లైఫ్ యాన్యుటీ విత్ 100% రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ 75 ఇయర్స్ ఫర్ సింగిల్ లైఫ్. దీని అర్థం ఏంటంటే మీరు బ్రతికున్నంతకాలం మీకు పెన్షన్ అయితే వస్తుంది. మీకు 75వ సంవత్సరం వచ్చినప్పుడు మీరు కట్టిన ప్రీమియము 100% వెనక్కి ఇస్తారు. అక్కడి నుంచి మీకు పెన్షన్ అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో ఆప్షన్ 5 అనేది ఉంది. ఇందులో లైఫ్ యాన్యుటీ విత్ 50% రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ 80 ఇయర్స్ ఫర్ సింగిల్ లైఫ్. అంటే దీని అర్థం ఏంటంటే మీరు జీవించినంతకాలం మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. మీకు 80వ సంవత్సరం వచ్చినప్పుడు మీరు కట్టిన ప్రీమియంలో 50% అయితే వెనక్కి ఇచ్చి మిగిలిన 50% అమౌంట్ నామినీ ఎవరైతే ఉన్నారో నామినీకి రిస్క్ జరిగినప్పుడు నామినీకి అయితే ఈ 50% అమౌంట్ అయితే ఇస్తారు. ఇందులో ఆప్షన్ 6 అనేది ఉంది. లైఫ్ యాన్యుటీ విత్ 100% రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ 80 ఇయర్స్ ఫర్ సింగిల్ లైఫ్. అంటే దీని అర్థం ఏంటంటే మీరు బ్రతికున్నంతకాలం మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. మీకు 80వ సంవత్సరం వచ్చినప్పుడు మీరు కట్టిన ప్రీమియం ఏదైతే ఉందో మీరు కట్టిన ప్రీమియం అయితే వెనక్కి ఇస్తారు. అక్కడి నుంచి మీరు జీవించినంతకాలం 100 ఇయర్స్ వరకు పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఇందులో ఆప్షన్ 7 అనేది ఉంది. ఈ ఆప్షన్ 7లో ఏంటంటే లైఫ్ యాన్యుటీ విత్ 5% రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ 76 ఇయర్స్ టు 95 ఇయర్స్ ఫర్ సింగిల్ లైఫ్. అంటే దీని అర్థం ఏంటంటే మీరు జీవించినంతకాలం ఒకే రకమైన పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఎప్పుడైతే ఏజ్ 76వ సంవత్సరం వస్తుందో ఈ 76వ సంవత్సరం వచ్చినప్పుడు మీరు చెల్లించిన ప్రీమియంలో 5% చొప్పున ప్రతి సంవత్సరం మీకు యాన్యుటీ మీకు పెన్షను ఇస్తారు, ప్లస్ మీరు కట్టిన ప్రీమియంలో 5% ఇస్తారు. ఈ రెండు కలిపి వస్తాయన్నమాట. ఇందులో ఆప్షన్ 8 అనేది ఉంది. ఈ ఆప్షన్ 8లో లైఫ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్. అంటే ఈ లైఫ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ అంటే మీకు మీ తదనంతరం ఇంకొక పర్సన్కి మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఏదైతే పెన్షన్ వచ్చిందో సేమ్ మీ తదనంతరం సెకండ్ పర్సన్కి ఎవరైతే పెట్టుకుంటారో వారికి కూడా సేమ్ అమౌంట్ అయితే ఇందులో పెన్షన్ కింద రావడం అయితే జరుగుతుంది. అంటే ఇద్దరికి పెన్షన్ అయితే వస్తుందన్న విషయాన్ని అయితే గమనించాలి ఈ ఆప్షన్లో. ఇందులో ఆప్షన్ 9 అనేది ఉంది. ఇందులో లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఫర్ జాయింట్ లైఫ్. దీని అర్థం ఏంటంటే మీరు బ్రతికున్నంతకాలం ఒకే రకమైన పెన్షన్ రావడం జరుగుతుంది. మీ తదనంతరం సెకండ్ పర్సన్కి ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్కి కూడా సేమ్ అమౌంట్ వస్తుంది. అతను కూడా రిస్క్ జరిగినప్పుడు నామినీకి కట్టిన ప్రీమియం అయితే వెనక్కి అయితే వస్తుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. ఈ ఆప్షన్ 10లో ఏంటంటే మీరు సింగిల్ ప్రీమియం కింద పే చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్లో ఇందులో మీరు సింగిల్ ప్రీమియం కింద పే చేసినప్పుడు లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఫర్ సింగిల్ లైఫ్. మీరు బ్రతికున్నంతకాలం మీకు యాన్యుటీ అయితే కొనసాగుతూ ఉంటుంది. రిస్క్ జరిగినప్పుడు కట్టిన ప్రీమియం అయితే వెనక్కి నామినీకి అయితే ఇస్తారు. ఆప్షన్ 11 ఉంది. ఈ ఆప్షన్ 11లో ఏంటంటే లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఫర్ జాయింట్ లైఫ్. అంటే దీని అర్థం ఏంటంటే మీకు ఏదైతే పెన్షన్ అనేది మీకు లైఫ్ లాంగ్ వస్తుంది. మీ తదనంతరం సెకండ్ పర్సన్ ఎవరైతుందో సెకండ్ పర్సన్కి కూడా ఇస్తారు. సెకండ్ పర్సన్కి కూడా రిస్క్ జరిగినప్పుడు నామినీకి ఈ కట్టిన
పర్చేజ్ ప్రైజ్ ఏదైతే ఉందో ఆ పర్చేజ్ ప్రైజ్ అయితే వెనక్కి అయితే ఇస్తారన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా ఒక్కొక్క ఆప్షన్ ఇందులో క్లియర్గా ఎల్ఐసి అయితే పెన్షన్ చేయడం జరిగింది. ద యాన్యుటీ ఆప్షన్ వన్స్ సెలెక్టెడ్ కెనాట్ బీ చేంజ్డ్. అంటే ఒక్కసారి ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆప్షన్ని చేంజ్ చేయడానికి కుదరదు అని చెప్పేసి ఎల్ఐసి అయితే ముందుగానే ఇందులో చెప్పడం అయితే జరిగిందనమాట. మనం ఇప్పుడు 11 రకాల ఆప్షన్ల గురించి అయితే మనం తెలుసుకుందాము. ఈ 11 రకాల ఆప్షన్ల గురించి 11 రకాల ఎగ్జాంపుల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఇప్పుడు నేను మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్టయితే మీకు క్లారిటీగా ఈ పాలసీ అయితే అర్థమవుతుంది. ఒక వ్యక్తి యొక్క వయసు 40 సంవత్సరాల కింద తీసుకుంటున్నాను. ప్రీమియం పే చేసే టర్మ్ 5 సంవత్సరాల కింద తీసుకుంటాను. సంవత్సరానికి అయితే 50,000 చొప్పున పే చేయాలి. హాఫర్లీ అయితే 25,450 రూపాయలు, క్వార్టర్లీ వచ్చేసి 12,840 రూపాయలు, మంత్లీ వచ్చేసి 4,305 రూపాయలు. వీటికి జిఎస్టీ అనేది యాడ్ అవ్వడం అయితే జరుగుతుందన్న విషయాన్ని అయితే ఇక్కడ గమనించాలి. ఇది బేస్ ప్రీమియం అనమాట. అతనికి 5 సంవత్సరాలకి అతను పే చేసే అమౌంట్ 2,50,000 రూపాయలు అవుతుంది. ఇలా 2,50,000 రూపాయలు ఉన్నప్పుడు అతనికి 46వ సంవత్సరం దగ్గర నుంచి సంవత్సరానికి 19,580 రూపాయలు అయితే అతను జీవించినంత కాలం రావడం జరుగుతుంది. ఇందులో ఆప్షన్ 2ను చూద్దాం. ఆప్షన్ 2లో ఏంటంటే లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఫర్ సింగిల్ లైఫ్. ఇందులో కూడా సేమ్ ఒక 40 సంవత్సరాల వ్యక్తి సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున పే చేయొచ్చు. 6 నెలలకైతే ఈ ఆప్షన్లో 25,450 రూపాయలు, క్వార్టర్లీ వచ్చేసి 12,840 రూపాయలు, మంత్లీ వచ్చేటప్పటికి 4,305 రూపాయలు. దీనికి జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఇలా ఉన్నప్పుడు అతను ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ అనేది అతను సంవత్సరానికి 50,000 రూపాయలు అతను పే చేసే అమౌంట్ 2,50,000 రూపాయలు అవుతుంది. బ్రతికున్నంతకాలం సంవత్సరానికి 17,290 రూపాయలు అయితే అతను జీవించినంతకాలం పెన్షన్ కింద అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడైతే రిస్క్ జరుగుతుందో రిస్క్ జరిగినప్పుడు అతను కట్టిన 2,50,000 రూపాయలు అనేది నామినీకి అయితే వెనక్కి అయితే ఇస్తారు అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా ఎగ్జాంపుల్ 3ని కనుక ఆప్షన్ 3ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3లో లైఫ్ యాన్యుటీ విత్ 50% రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ 75 years ఫర్ సింగిల్ లైఫ్. ఇందులో ఏంటంటే ఒక 40 సంవత్సరాల వ్యక్తి సంవత్సరానికి 50,000 చొప్పున కానీ లేదా 6 నెలలకి 25,450 రూపాయలు చొప్పున కానీ క్వార్టర్లీ 12,840 కానీ మంత్లీ వచ్చేసి 4,305 రూపాయలు కానీ ప్లస్ దీని జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు అతనికి సంవత్సరానికి పెన్షన్ అనేది అతను 5 సంవత్సరాలకి పేమెంట్ చేసే అమౌంట్ 2,50,000 రూపాయలు అవుతుంది. అతను జీవించినంత కాలం సంవత్సరానికి 16,845 రూపాయలు చొప్పున అతను జీవించినంత కాలం ఈ అమౌంట్ అయితే ఇస్తూ వెళ్తారు. 75 yearsలో అతనికి 1,25,000 రూపాయలు అయితే అతనికి 75వ సంవత్సరంలో 1,25,000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి అమౌంట్ అయితే కంటిన్యూ అవుతుంది. రిస్క్ ఏదైనా జరిగినప్పుడు నామినీకి ఇంకా మిగిలిన ఏదైతే 50% అమౌంట్ ఏదైతే ఉందో 1,25,000 రూపాయలు అయితే నామినీకి అయితే ఇందులో ఇస్తారు అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా మనం ఆప్షన్ 4ని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే లైఫ్ యాన్యుటీ విత్ 100% రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ 75 years ఫర్ సింగిల్ లైఫ్. ఇందులో కూడా నేను సేమ్ 40 సంవత్సరాల వ్యక్తి సంవత్సరానికి 50,000 కానీ 6 నెలలకి 25,450 కానీ 3 నెలలకి 12,840 కానీ మంత్లీ 4,305 రూపాయలు కానీ వీటి జిఎస్టీ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు అతనికి సంవత్సరానికి పెన్షన్ అనేది అతను 5 సంవత్సరాల ప్రీమియం పే చేసే అమౌంట్ 2,50,000 రూపాయలు అవుతుంది. 2,50,000 అతనికి 46వ సంవత్సరం దగ్గర నుంచి 16,400 రూపాయలు చొప్పున అతను జీవించినంతకాలం ఈ 16,400 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. 75వ సంవత్సరంలో ఈ 2,50,000 రూపాయలు అతనికే ఇచ్చి పాలసీ అయితే కంటిన్యూ అవుతుంది. అలా 100 years వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. ఇందులో 5వ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్టయితే లైఫ్ యాన్యుటీ విత్ 50% రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ 80 years ఫర్ సింగిల్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే సంవత్సరానికి 50,000 కానీ 6 నెలలకి 25,450 కానీ 3 నెలలకి 12,840 కానీ మంత్లీ వచ్చేసి 4,305 రూపాయలు కానీ ఇలా 5 సంవత్సరాలు అతను ప్రీమియం పే చేయాలి. పే చేసినప్పుడు 5 సంవత్సరాలు అతను ప్రీమియం పే చేసే అమౌంట్ మనకి 2,50,000 రూపాయలు అవుతుంది. అక్కడి నుంచి ఇతనికి 17,080 రూపాయలు అయితే ఇక్కడ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ 17,080 రూపాయలు అతను జీవించినంతకాలం ఇదే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా అతనికి 80వ సంవత్సరంలో 1,25,000 రూపాయలు అయితే అతను కట్టిన ప్రీమియంలో 50% కింద వెనక్కి అయితే ఇస్తారు. తదనంతరం అతనికి రిస్క్ ఎప్పుడైతే జరుగుతుందో రిస్క్ జరిగినప్పుడు మిగిలిన 1,25,000 రూపాయలు అయితే నామినీకి అయితే ఈ ఆప్షన్లో అయితే వస్తుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. ఇందులో ఆప్షన్ 6 అనేది ఉంది లైఫ్ యాన్యుటీ విత్ 100% రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ 80 years ఫర్ సింగిల్ లైఫ్. ఇందులో ఏంటంటే ఒక 40 సంవత్సరాల వ్యక్తి సంవత్సరానికి 50,000 కానీ 6 నెలలకి 25,450 కానీ క్వార్టర్లీ వచ్చేసి 12,840 కానీ మంత్లీ వచ్చేసి 4,305 రూపాయలు కానీ ఇలా పే చేసినప్పుడు అతను 5 సంవత్సరాల ప్రీమియం పే చేయాలి. 5 సంవత్సరాలు అతను ప్రీమియం పే చేసే అమౌంట్ 2,50,000 రూపాయలు అవుతుంది. ఈ 2,50,000 రూపాయలు అయినప్పుడు అతనికి 46వ సంవత్సరం సంవత్సరానికి 16,875 రూపాయలు. ఈ 16,875 రూపాయలు చొప్పున అతనికి జీవితాంతకాలం అంటే అతను బ్రతుకున్నంతకాలం 100 సంవత్సరాల వరకు ఈ 16,875 రూపాయలు చొప్పున ఇస్తూనే ఉంటారు. అతనికి 80వ సంవత్సరం వచ్చినప్పుడు ఈ 2,50,000 రూపాయలు అయితే అతను కట్టిన ఏదైతే ప్రీమియం ఉందో ఆ ప్రీమియం అమౌంట్ అయితే అతనికి 80వ సంవత్సరంలో అయితే వెనక్కి అయితే వస్తాయి.
పాలసీ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇందులో 7వ ఆప్షన్ ఉంది, లైఫ్ యాన్యుటీ విత్ 5% రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్టర్ అటైనింగ్ ఏజ్ 76 years to 95 years. ఇందులో కూడా సేమ్ ఒక 40 సంవత్సరాల వ్యక్తి సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున అతను ప్రీమియం పే చేసే అమౌంట్ 2,50,000 రూపాయలు అవుతుంది. 2,50,000 రూపాయలు అయినప్పుడు అతనికి 46వ సంవత్సరం దగ్గర నుంచి 17,070 రూపాయలు అనేది అతనికి పెన్షన్ కింద రావడం జరుగుతుంది. అతనికి 76వ సంవత్సరం వచ్చినప్పుడు అతను ఏదైతే ప్రీమియం పే చేస్తాడో అందులో 5% అమౌంట్ 12,500, అంటే ఈ 17,070 రూపాయలు ప్లస్ 17,250 రూపాయలు 76వ సంవత్సరం దగ్గర నుంచి 96వ సంవత్సరం వరకు, అంటే ఈ రెండు వస్తాయి అనమాట. అంటే 17,070 రూపాయలు వస్తాయి ప్లస్ ఈ 12,500 రూపాయలు కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇందులో ఆప్షన్ ఉంది, లైఫ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్. పెన్షన్ అమౌంట్ అనేది ఇద్దరికైతే రావడం జరుగుతుంది. అంటే ముందుగా పాలసీ తీసుకున్న వ్యక్తికి ప్లస్ పాలసీదారుడు ఎవరైతే ఉన్నారో అతను ఎవరైతే సెకండ్ పర్సన్ కింద జాయింట్ మెంబర్ కింద ఎవరినైతే పెడతారో వారికి కూడా సేమ్ అమౌంట్ అయితే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో సేమ్ సంవత్సరానికి 50,000 కానీ 6 నెలలకి 25,450 కానీ క్వార్టర్లీ 12,850 కానీ మంత్లీ 4,350 కానీ ఇలా అతను 5 సంవత్సరాలు పే చేస్తాడు. 5 సంవత్సరాలు అతను ప్రీమియం పే చేసే అమౌంట్ 2,50,000 రూపాయలు అవుతుంది. 2,50,000 రూపాయలు అతనికి పెన్షన్ అనేది 18,555 రూపాయలు అయితే ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అతను తదనంతరం సెకండ్ పర్సన్ ఎవరైతే అతను అపాయింట్ చేస్తారో ఆ సెకండ్ పర్సన్కి కూడా ఈ సేమ్ అమౌంట్ రావడం అయితే జరుగుతుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. మనం 9వ ఆప్షన్ కనుక ఒకసారి గమనించినట్లయితే లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఫర్ జాయింట్ లైఫ్. ఇందులో కూడా సేమ్ 40 సంవత్సరాల వ్యక్తి సంవత్సరానికి 50,000 కానీ 6 నెలలకి 25,450 కానీ క్వార్టర్లీ 12,850 కానీ మంత్లీ 4,350 రూపాయలు. ఇలా అతను 5 సంవత్సరాలు పే చేయాలి. 5 సంవత్సరాలు అతను ప్రీమియం పే చేసే అమౌంట్ 2,50,000 రూపాయలు అవుతుంది. అతనికి సంవత్సరానికి 17,105 రూపాయలు చొప్పున అతను జీవించినంతకాలం ఇదే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అతను తదనంతరం సెకండ్ పర్సన్ ఎవరైతే పెట్టుకుంటారో ఆ సెకండ్ పర్సన్కి కూడా సేమ్ ఈ 17,105 రూపాయలు అయితే సెకండ్ పర్సన్కి కూడా రావడం జరుగుతుంది. అతను తదనంతరం నామినీ ఎవరైతే ఉన్నారో నామినీకి ఈ 2,50,000 రూపాయలు అయితే నామినీకి అయితే వెనక్కి అయితే ఇందులో ఇస్తారు అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. ఇక ఆప్షన్ 10 కనుక మనం చూసినట్లయితే ఇది సింగిల్ ప్రీమియం పాలసీ అనమాట. ఈ సింగిల్ ప్రీమియం ఏంటంటే లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఫర్ సింగిల్ లైఫ్. అంటే 1,00,000 రూపాయలు కనుక ఇందులో పెట్టినప్పుడు మీకు సంవత్సరానికి 32,300 రూపాయలు అయితే మీరు జీవించినంతకాలం ఈ 32,300 రూపాయలు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. మీ తదనంతరం మీ నామినీ ఎవరైతే ఉన్నారో నామినీకి మీరు పే చేసిన 5,00,000 రూపాయలు అయితే నామినీకి అయితే వెనక్కి అయితే ఇస్తారు అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా ఇందులో ఆప్షన్ 11 ఉంది. ఇందులో ఏంటంటే లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఫర్ జాయింట్ లైఫ్. అంటే 5,00,000 పే చేసినప్పుడు అతనికి సంవత్సరానికి 32,050 రూపాయలు అయితే లైఫ్ లాంగ్ వస్తుంది. లైఫ్ లాంగ్ అతను జీవించినంతకాలం అతనికి వస్తుంది. తర్వాత సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్కి కూడా ఈ పెన్షన్ అమౌంట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఆ సెకండ్ పర్సన్ కూడా రిస్క్ జరిగినప్పుడు నామినీ ఎవరైతే ఉన్నారో నామినీకి ఏదైతే 5 lakhs ఉందో ఆ 5 lakhs అయితే నామినీకి వెనక్కి అయితే ఇందులో ఇస్తారు అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. ఇప్పుడు మనం ఏదైతే ఈ ఆప్షన్లు చెప్పుకున్నామో ఈ ఆప్షన్లో ఎప్పుడైనా సరే ప్రీమియం పే చేస్తున్న టర్మ్లో, అంటే మనం ఏదైతే ప్రీమియం పే చేస్తున్న డిఫర్మెంట్ పీరియడ్ అంటారో ఈ డిఫర్మెంట్ పీరియడ్లో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మనం చెల్లించిన ప్రీమియంకు 105% అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే మనం చెల్లించిన ప్రీమియం ఒక 5% ఎక్స్ట్రా ఉంటుందన్న విషయాన్ని అయితే గమనించాలి. అంటే ఇప్పుడు మనం సంవత్సరానికి 1,00,000 రూపాయలు పే చేస్తున్నామంటే 1,05,000కి ఇన్సూరెన్స్ ఉంటుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రజెంట్ మార్కెట్లో పెన్షన్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎల్ఐసి ఏ విధంగా ఉంది. అయితే మీరు ఒక్క విషయం గమనించాలి. ఎందుకంటే ఎల్ఐసి అనేది 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకు గ్యారంటీ కాదు, మీకు లైఫ్ లాంగ్ గ్యారంటీ ఇస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ఇచ్చేసి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కుర్రాడు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.